మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపే దిశగా ఆయన తీసుకున్న ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు గుంతకల్ నియోజకవర్గం నుండి మరి ఈ కార్యక్రమాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కు తరలించే విషయంలో భాగంగా ఈరోజు దాదాపుగా 60,000 సంతకాల సేకరణను గుంతకల్ నియోజకవర్గం ద్వారా మేము సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన గుంతకల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, శ్రేణులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అదేవిధంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటీకరణ ఆపాలని, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని స్వచ్ఛందంగా వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరికీ తెలిసిన విషయమే ఈ కార్యక్రమం దాదాపుగా ఈ పోరాటాన్ని మొదలుపెట్టి దాదాపుగా 6 నెలల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇప్పటికే ధర్నా కార్యక్రమాలు చేపట్టాం, ర్యాలీలు చేపట్టాం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో కార్యక్రమాలను మా పార్టీ తరఫున ప్రజల కోసం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా ఈ 1 కోటి సంతకాల సేకరణ చేపట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపుగా 1 కోటి సంతకాల పైన ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా ముందుకు తీసుకోవడం కూడా మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో దాదాపుగా 17 కాలేజీలను ఈ రాష్ట్రానికి తీసుకువస్తే ఈరోజు వాటన్నిటినీ కూడా మరి నిర్వీర్యం చేసే దిశగా కేవలం 7 కాలేజీలను మాత్రమే మరి పరిగణలేక ప్రభుత్వం నడిపే విధంగా మిగతా 10 కాలేజీలను ప్రైవేటీకరణ చేసి దాని ద్వారా ఆర్థికంగా అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందాలనే చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు మరి లోకేష్ గారు ఒక కుట్ర పన్ని మరి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే దిశగా ఇటువంటి నిర్ణయాలను తీసుకొని రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి మోసం చేస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా బడుగు బలహీన వర్గాలకు, పేద విద్యార్థులకు విద్యను అందించే మరి కార్యక్రమం అయితేనేమి, మరి అదే విధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను తీసుకొస్తే ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అవకాశం కల్పించే దిశగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం మరి ప్రభుత్వం ద్వారా అందిస్తే మరి ప్రైవేటు హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ పూర్తిగా నిర్వీర్యమైపోతాయి. మరి వాటి నుంచి వచ్చే ఆదాయానికి తెలుగుదేశం నాయకులకు వస్తున్న మరి ఆదాయంకి గండి పడుతుందనే మరి ఆలోచనతో, ఒక దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఇది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మరి ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఆ నిర్ణయాన్ని వాపస్ తీసుకునే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా పోరాటాన్ని మా పార్టీ తరఫున ముందుకు తీసుకుపోతూనే ఉంటాం. తప్పకుండా ప్రభుత్వం మెడలు వంచి ఏవైతే ప్రైవేటీకరణకు ఈ ప్రభుత్వం అంగీకారం తెలిపిందో వాటన్నిటిని కూడా రద్దు చేయించి తప్పకుండా ప్రజలకు
మేలైన కార్యక్రమాన్ని అందించే దిశగా మరి మేము ముందుకు సాగుతామని తెలియజేసుకుంటూ ఈరోజు గుంతకల్ నియోజకవర్గం నుంచి మరి ఈ కార్యక్రమాన్ని మరి జిల్లాకు తీసుకుని వెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాత్రికేయులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ